ఇది ఒక ఆలయం కథ మాత్రమే కాదు, ఇది ఒక మసీదు కథ మాత్రమే కాదు, ఇది దశాబ్దాలుగా కలిసి నడుస్తున్న విశ్వాసాల కథ. మధ్యప్రదేశ్లోని తార్ జిల్లాలో ఉన్న భోజశాల ఒకే ప్రాంగణంలో 2 మాతల ప్రార్థనలు ప్రతిధ్వనించి అరుదైన స్థలం. కానీ అదే భోజశాల ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది. వసంత పంచమి వంటి పవిత్ర పర్వదినం వేళ పూజల నమాజా అనే ప్రశ్న న్యాయస్థానం ముందు వెళ్ళింది. ఈ సున్నితమైన వివాదంపైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి? ఎవరికెంత హక్కు? ఈ నిర్ణయం వెనుక ఉన్న చరిత్ర ఏంటి? భోజశాల వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. భోజశాలలోకి హిందువులు ముస్లింలకు అనుమతి. భోజశాల మందిరమా మసీదా? దేశంలో మరో మందిర్ మసీదు వివాదం కొనసాగుతోంది. ఇప్పటి వరకు అయోధ్య బాబ్రీ మసీదు, కాశీ విశ్వనాథ ఆలయం, జ్ఞానవాపి మసీదు, శ్రీకృష్ణ జన్మస్థలం, షాహీ ఈద్గా దర్గా వివాదాలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ జాబితాలో మధ్యప్రదేశ్ ధార్లోని భోజశాల, కమల్ మౌలా మసీదు కూడా ఉంది. వసంత పంచమి నేపథ్యంలో భోజశాల కాంప్లెక్స్ లో హిందూ ముస్లింలు ప్రార్థనలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో ఈ అంశం వార్తల్లో నిలిచింది. ఒకప్పుడు వేదఘోష, సంస్కృతంతో ప్రతిధ్వనించిన ఈ చారిత్రాత్మక కట్టడం ఇప్పుడు వివాదంలో ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లాలో ఉన్న భోజశాల అనేది కేవలం ఒక కట్టడం మాత్రమే కాదు, ఇది శతాబ్దాల చరిత్రను, మతపరమైన విశ్వాసాలను, సాంస్కృతిక వారసత్వాన్ని మోసుకొచ్చే ఒక ముఖ్యమైన ప్రదేశం. ఈ భోజశాల చుట్టూ ఏర్పడిన వివాదం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. తాజాగా ఈ వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. భోజశాల నిర్మాణం 11వ శతాబ్దానికి చెందినదిగా చరిత్రకారులు భావిస్తున్నారు. పరమార వంశానికి చెందిన రాజా భోజుడు ఈ కట్టడాన్ని నిర్మించాడనే నమ్మకం ఉంది. రాజా భోజుడు విద్యాభిమాని, సంస్కృత పండితుడు కావడంతో ఈ ప్రాంతాన్ని విద్య, జ్ఞానం, కళలకు కేంద్రంగా అభివృద్ధి చేశాడని చెబుతారు. అందుకే హిందువులు ఈ స్థలాన్ని వాగ్దేవి సరస్వతీదేవికి అంకితమైన ఆలయంగా భావిస్తారు. సరస్వతీదేవి విద్యకు, వాక్చాతుర్యానికి ప్రతీకగా పూజించబడుతుంది. కాలక్రమేణా చరిత్ర మారింది. వివిధ రాజ్యాల పాలనలో ఈ ప్రాంతం మార్పులకు లోనైంది. ముస్లిం పాలకుల కాలంలో ఈ కట్టడాన్ని కమల్ మౌలా మసీదుగా ఉపయోగించడం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ ప్రదేశం ముస్లింలకు కూడా పవిత్ర స్థలంగా మారింది. ఇక్కడ శుక్రవారం రోజున నమాజ్ నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ విధంగా ఒకే కట్టడం 2 మతాల విశ్వాసాలకు కేంద్రంగా మారింది. ఇది భారతదేశంలోని మత వైవిధ్యానికి ఉదాహరణగా కూడా చెప్పవచ్చు. అయితే ఈ ద్వంద్వ వినియోగమే క్రమంగా వివాదాలకు దారితీసింది. ఎవరి ప్రార్థనలకు ఎప్పుడు అనుమతి ఇవ్వాలి, ఎవరికెంత హక్కుంది అనే అంశాలు న్యాయస్థానాల ముందుకు వచ్చాయి. ఈ కట్టడాన్ని భారత పురావస్తు సర్వే విభాగం పరిరక్షిస్తోంది. 2003లో ఏఎస్ఐ ఈ వివాదంపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల ప్రకారం హిందువులు ప్రతి మంగళవారం భోజశాలలో పూజలు చేసుకోవచ్చు. ముస్లింలు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు నమాజ్ చేసుకోవడానికి అనుమతి ఉంది. అలాగే వసంత పంచమి రోజున హిందువులు ప్రత్యేక పూజలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. సాధారణంగా ఈ విధానం పెద్దగా సమస్యలు లేకుండా కొనసాగింది. కానీ వసంత పంచమి శుక్రవారం రోజునే వచ్చినప్పుడు పరిస్థితి క్లిష్టంగా మారుతుంది. ఎందుకంటే వసంత పంచమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ. ఆ రోజు సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. అదే రోజు ముస్లింలకు శుక్రవారం నమాజ్ కూడా అత్యంత ప్రాధాన్యత కలిగినది. ఈ రెండూ ఒకే రోజున రావడంతో ఎవరి ప్రార్థనలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ప్రశ్న ఉత్పన్నమైంది. ఇలాంటి పరిస్థితి గతంలో చాలా అరుదుగా ఎదురైంది. 2006, 2013, 2016 సంవత్సరాల్లో మాత్రమే వసంత పంచమి శుక్రవారం రోజున వచ్చింది. ప్రతిసారి భద్రత, అనుమతులపై గందరగోళం నెలకొంది. ఈసారి కూడా అదే పరిస్థితి రావడంతో ఇరు వర్గాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ అనే సంస్థ వసంత పంచమి రోజున హిందువులకు ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తి స్థాయి పూజా హక్కులు కల్పించాలని కోరింది. మరోవైపు కమల్ మౌలా మసీదు కమిటీ ముస్లింలు ఎప్పటిలాగే నమాజ్ చేసుకునే హక్కు
కొనసాగించాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్తో పాటు జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పాంచోలీతో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని సున్నితంగా పరిశీలించింది. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత సమతుల్యమైన నిర్ణయం తీసుకుంది. వసంత పంచమి రోజున సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు హిందువులు పూజలు చేసుకోవచ్చని, మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ముస్లింలు నమాజ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అదే సమయంలో శాంతి భద్రతల అంశానికి అత్యంత ప్రాధాన్యమిచ్చింది. నమాజ్ కు వచ్చే ముస్లింలు ముందుగా జిల్లా యంత్రాంగం వద్ద తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఆదేశించింది. ఎంతమంది వస్తారో ముందే తెలిస్తే భద్రతా ఏర్పాట్లు సులభంగా చేయవచ్చని కోర్టు అభిప్రాయపడింది. అలాగే ఇరు వర్గాలకు వేర్వేరు ప్రాంతాలు కేటాయించి పరస్పరం ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించింది. ఈ తీర్పు నేపథ్యంలో ధార్ జిల్లాలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వేలాది మంది పోలీసులు, పారామిలిటరీ బలగాలు మోహరించబడ్డాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. భక్తులు ప్రశాంతంగా పూజలు, ప్రార్థనలు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణయాన్ని హిందూ సంఘాలు స్వాగతించాయి. అదే సమయంలో ముస్లిం వర్గం కూడా కోర్టు ఆదేశాలను గౌరవిస్తున్నట్లు ప్రకటించింది. శాంతియుతంగా నమాజ్ నిర్వహించాలని ముస్లిం నాయకులు తమ వర్గానికి పిలుపునిచ్చారు. రాజకీయ నేతలు కూడా ఈ తీర్పును సామరస్యానికి ఉదాహరణగా అభివర్ణించారు. భోజశాల ఇది కేవలం రాయి, గోడలు, కట్టడాల సమాహారం కాదు. ఇది శతాబ్దాలుగా ఈ దేశం చూసిన విశ్వాసాల కథ. ఇక్కడ వినిపించిన మంత్రోచ్చారణలు, ప్రార్థనలు వేరువేరు కావచ్చు, కానీ వాటి వెనుక ఉన్న భావం ఒక్కటే: దేవుడి దగ్గర శాంతి కోరడం. ఇది భారతదేశంలో ఉన్న మత వైవిధ్యం, సహనం, పరస్పర గౌరవం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు మనమంతా ముందుగా మనుషులమనే సత్యాన్ని గుర్తు చేస్తుంది. ఒకరి ప్రార్థన మరొకరికి భయంగా మారకూడదు, ఒకరి విశ్వాసం మరొకరికి అడ్డంకిగా ఉండకూడదు అనే సందేశాన్ని ఇది బలంగా చెబుతోంది. భోజశాల నుంచి మొదలైన ఈ సామరస్య స్వరం దేశం మొత్తం ప్రతిధ్వనిస్తే అదే నిజమైన విజయం. శాంతి, సహనం, పరస్పర గౌరవం ఇవే భారతదేశానికి నిజమైన పునాది.